ఇప్పుడు మనం తెలుసుకోబోయే 55వ సందేహము, పాలు త్రాగకపోతే కాల్షియం ఎలా వస్తుంది? అందరికీ పాలల్లో కాల్షియం ఉంటుందని బాగా తెలిసింది. ఎందుచేతనంటే వైద్యులందరూ పెద్ద చిన్న వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ ప్రతిరోజు గ్లాసుడు పాలన్నా త్రాగితే మంచిదని తెలియచేస్తూ ఉంటారు. ఎముకలు బలంగా ఉండాలంటే పాలు త్రాగాలనేది అందరికీ డాక్టర్లు చెప్పడం ద్వారా తెలిసింది. పిల్లలకు తప్పనిసరిగా 1-2 గ్లాసులు ప్రతిరోజు తల్లులు ఇస్తుంటారు. అలాగే ముసలివారు కూడా పాలు త్రాగుతుంటారు. నడి వయసు వారు కూడా కాస్త కాల్షియం బాగుంటుందని పాలు మానకుండా తీసుకుంటూ ఉంటారు. పాలల్లో కాల్షియం ఉంది, పాలల్లో బలం కూడా ఉంది. అది తప్పని ఎవరు అంటానికి లేదు, అది వాస్తవమే. కాకపోతే ఈ మధ్య అందరూ పాలు బాగా త్రాగినప్పటికీ కాల్షియం మాత్రలు ఎందుకు వేసుకోవాల్సి వస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ ఇంట్లో చూసినా పిల్లల దగ్గర నుంచి మెనోపాజ్ స్టేజ్లో ఉన్న స్త్రీల దగ్గర నుంచి ముసలివారి వరకు అందరూ కాల్షియం మాత్రలు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. మరి పిల్లలకు పాలు ఇస్తున్నారు, మరి బలమైన ఆహారాలు ఏవో పెడుతున్నారు, మరి అయినా సరే కాల్షియం మాత్రలు ఇంకెందుకు? మరి పాల ద్వారా కాల్షియం శరీరానికి సరిపడా అందుతుంది కదా, మరి ఇంకా మాత్రల రూపంలో ఎందుకు అందించాలి? ఎవరో పాలు త్రాగని వారు కాల్షియం మాత్రలు వేసుకుంటున్నారంటే అనుకుందాం, మరి పాలు త్రాగేవారు కూడా కాల్షియం మాత్రలు వేసుకోవాల్సిన అవసరం వస్తున్నదంటే మనందరం ఇక్కడ ఆలోచించవలసింది, పాలల్లో కాల్షియం ఉంటుంది, పాల ద్వారా వచ్చిన కాల్షియం శరీరానికి చాలదు, అందుచేతనే బయట నుంచి ఇంకొక రూపంలో అందిస్తున్నారు. అంటే మనకు తెలిసి పాలు మంచి కాల్షియం ఉన్న ఆహారమే, కానీ దాని ద్వారా వచ్చే కాల్షియం కూడా మన శరీరానికి రోజు మొత్తానికి సరిపోతుందా మరి? అందుకని మాత్ర రూపంలో బయట నుంచి అందించవలసిన అవసరం వస్తూ ఉంది. అసలు పాలు దేని గురించి బయటకు వస్తున్నాయండి? ఏ జంతువుల నుంచి అయినా కానీ, మరి తల్లి నుంచి అయినా కానీ, శిశువుల కోసం, సంతానం కోసం పాల ఉత్పత్తి జరుగుతూ ఉంది. అంటే జన్మ ఎత్తిన తర్వాత ఆ చిన్న వయసులో ఉన్న శిశువుకి సరిపోయేంత పాలల్లో కాల్షియం ఉంటుంది. అంటే ఆ వయసుకి ఎంత కాల్షియం అవసరమో అంత కాల్షియం పాలల్లో ఉంటుంది. అంటే చిన్నప్పుడు తల్లి పాలు తాగే స్థితిలో ఉన్నప్పుడు ఎంత కాల్షియం అవసరమో, మరి పెరిగిన తర్వాత ఇంత శరీరానికి, ఇంత ఎముకలకి ఎంత కాల్షియం కావాలండి మరి? మరి ఆ లెక్కను చూస్తే రోజుకి తల్లిపాలు 8-10 సార్లన్నా త్రాగుతాం చిన్నప్పుడు. అన్ని పాలు త్రాగితే అంత శరీరానికి కాల్షియం సరిపోతుంది. ఇంత పెద్ద శరీరానికి ఒక గ్లాసు పాలు తాగితే ఎంత కాల్షియం వస్తుంది? ఒక మూలకు వస్తుంది, ఆలోచించండి. అందుకని ఆ వయసులో ఉన్న పిల్లలకి, లేకపోతే ఆ వయసులో ఉన్న ఇతర జంతువుల సంతానానికి కూడా ఆ నిర్మాణానికి అనుకూలమైన మినరల్స్, విటమిన్స్, కాల్షియం, ఐరన్ ఇవన్నీ మాంసకృతులు, కొవ్వు పదార్థాలు ఆ పాలల్లో ఉంటాయి. ఆ పాలు కూడా ఎంతకాలం వస్తాయి? ఎంత వయసు వరకు ఆ జీవికి అవసరమో అంతవరకు అక్కడ వచ్చి ఆ తల్లి స్థానాల్లో మళ్ళీ ఆగిపోతాయి. అంటే ఇక పాల ద్వారా పోషణ శరీరానికి చాలదు కాబట్టి ఇక బయట ప్రకృతిలోకి ఆహారం వైపు వెళ్ళిపోతూ ఉంటాయి జీవరాశులు కూడా. మనము కూడా అంతే. కానీ మనం ఒక్కడం ఏం చేస్తాం? తల్లిపాలు అయిపోయిన తర్వాత ఆ జంతువు పాలు తీసుకొచ్చి తన దూడ కోసం ఇచ్చిన దాన్ని మనం వాడుకుంటుంటాం. అంటే మన భాషలో మనందరికీ తెల్లటన్నము, మజ్జిగ, గంజి, సాంబారు, ఇడ్లీ, దోశలు ఇవి తింటున్నాం. అందుకని అవిట్లో బలము లేదు, పాలల్లో పోషణ ఎక్కువ ఉంది కాబట్టి మనసులో అది ఉంటుంది, పాలు బలమైన ఆహారం అని. ఆ వయసుకే బలం అది, ఈ వయసుకు కాదు. పోషణ ఉంది కానీ మనకు ఇంత శరీరానికి పోషణ ఇచ్చేది కాదన్నమాట. అంటే దాంతోపాటు కొంత నష్టమైన కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి మనం పాలల్లో లాభం ఉంది, లాభం వెనక హాని కలిగించే కొలెస్ట్రాల్ కూడా ఉంటున్నది కాబట్టి కాల్షియం కోసమే పాలు త్రాగక్కర్లేదు. మరి పాలు త్రాగకపోయినా పాల కంటే ఎక్కువ కాల్షియం వచ్చే ఆహారాలు ఉన్నాయి కొలెస్ట్రాల్ లేకుండా, అవి తెలుసుకుని తీసుకుంటే దోషం ఏముంటుంది చెప్పండి? అందుకని పెద్దలకి పాలు త్రాగకపోయినా నష్టము లేదు. దానికి ప్రత్యామ్నాయం ఇంకోటి మంచిది తీసుకుంటే అది ఎప్పుడు దోషం కాదు.
అంచేత ఎప్పుడన్నా మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, అజీర్ణ వ్యాధులు, ఎసిడిటీలు ఉన్నప్పుడు మరి పాల వల్ల కూడా ఇవి ఎక్కువ అవుతుంటాయి. కాల్షియం కోసం అవి తీసుకున్న ఇబ్బందులు ఉన్న వారికి, బరువు పెరిగిన వారికి, ఇవన్నిటికీ పాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పెద్ద వయసు వారు పాలు త్రాగపోయినా నష్టము లేదు. దానికి ప్రత్యామ్నాయ ఆహారం ఇంకొకటి తీసుకుంటే మంచిది. ఏమీ నేను తీసుకోలేను అన్నప్పుడు ముసలి వారికి, పెద్దవారికి కానీ పిల్లలకు కానీ పాలు నేను ఎప్పుడూ తప్పను, అట్లాంటి వారు తీసుకోండి. కానీ మనం చెప్పే ఇంకో మంచి ఆహారం తీసుకోగలిగినప్పుడు పాలు త్రాగకపోయినా శరీరానికి హాని రాదు. అంటే పాలే త్రాగాలని లేదు, మనకు అంతకంటే మంచి ఉండొచ్చు, అంతకంటే ఇంకో రకం ఉండొచ్చు. అనేక రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు ఈ సృష్టిలో ఉన్నాయి. మనం అన్నీ తెలుసుకుంటే బాగుంటుంది. మనసులో ఒక్క పాలే కాల్షియం ఉంటుంది అంటే ఎట్లా? అందుచేత చిన్న వయసు పిల్లల్లో పాలు ఇస్తే రోజు ఇవ్వండి, కానీ పెద్దలకి పాలు త్రాగపోయినా నష్టం లేదని మనం తెలుసుకుంటూ, పాల కంటే మంచి కాల్షియం ఉన్న ఆహారాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఆకుకూరలు ఎంత ఎక్కువ కాల్షియాన్ని కలిగి ఉంటాయో తెలుసా మీకు? మరి ఆ లెక్కను చూస్తే ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి కదా, ఏవన్నా కాల్షియం మాత్రలు, కాల్షియం కోసం పాలు త్రాగే జంతువులు ఉన్నాయండి. మరి వాటన్నిటికీ కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది? ఏనుక్కి అంత శరీరం ఉంటుంది, ఎంతో బలమైన ఎముకలు ఉంటాయి కదా. మనలాగా ఆస్ట్రియోపోరోసిస్ కానీ ఊరికెట్లా పడితే ఇరిగిపోవటం కానీ ఏమి ఉండదు కదా వాటికి. మరి అంత బలానికి కావలసిన, ఎముకలకు కావలసిన కాల్షియం ఎక్కడి నుంచి వచ్చింది? తను తినే ఆహారంలో ఉన్నదేనమాట. అంటే మనము తినే ఆహారాన్ని మనం మరిచి పాలనే దృష్టిలో పెట్టుకుంటున్నాం ఈ రోజున మనం. అందుచేత మంచి ఆకుకూరలు, ఏ ఆకుకూరని తీసుకోండి, హైయెస్ట్ కాల్షియం ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉన్నది తమలపాకు. నెక్స్ట్ గింజల్లో కూడా మనకు చూస్తే నువ్వులు బాగా ఎక్కువ కాల్షియం. ఎంత ఎక్కువ కాల్షియం ఉంటుందో, రోజుకంత నువ్వులు ఉండి తింటే బాడీ మొత్తానికి సరిపడా ఒక్కరోజు కాల్షియం వచ్చేస్తుంది అందులో. రాగులు, ఇవన్నీ హైయెస్ట్ కాల్షియం ఉన్న ఆహారాలు అనమాట. పాల ద్వారా చాలదు, వీటి ద్వారా వచ్చేస్తుంది. తక్కువ ఖర్చు, సైడ్ ఎఫెక్ట్ అయిన కొలెస్ట్రాల్ లేదు, వెయిట్ని పెంచే గుణము లేదు. మరి యాంటీ కొలెస్ట్రాల్ మెటీరియల్స్ ఇందులో ఎక్కువ ఉంటాయి మళ్ళీ. ఎందుకని ఇన్ని రూపాల్లో ఉన్నాయి కాబట్టి అదొకటేనని మనసులో కాకుండా మనందరం ఇలాంటి మంచి ఆహారాలు ఉన్నాయని కూడా తెలుసుకుని ఆ కాల్షియం అందించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని మరి ఈ విషయాన్ని ఇంత వివరణగా చెప్పుకోదలిచాం. అందుచేత పాలు త్రాగపోతే కాల్షియం ఎలా వస్తుంది అనేది ఆ సందేహం మనకి అక్కర్లేదు. ఇంత మంచి ఆహారాలు ఉన్నాయని మనందరం తింటూ మన పిల్లలకు కూడా అలాంటి మంచి ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తే